జై శ్రీరామ్. ఆరోగ్య ప్రదాత, అన్న ప్రదాత, ఆయుష్ ప్రదాత అయినటువంటి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ సూర్యనారాయణుడు. అటువంటి సర్వదేవతాత్మకుడైన సూర్యనారాయణ ఉపాసన హిందూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు అనునిత్యము క్రమం తప్పకుండా చేయడం అనేది వైదిక కర్తవ్యం. అయితే మరి కలి ప్రభావం చేతనో లేక పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చేతనో గాని ఈ మధ్యకాలంలో మనుష్యులందరూ కూడా సూర్య ఉపాసనకు దూరంగా జరిగారు, సూర్య అపచారాలకు దగ్గరవుతున్నారు. దాని ఫలితంగానే అకాల మరణాలు, అనారోగ్యాలు, అల్పాయుష్యులు పొందుతున్నారు. ఏమిటి సూర్యోపాసన, ఏమిటి సూర్య అపచారము అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, స్నానం ఆచరించి ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేయాలి తప్పనిసరిగా. అంటే సూర్యునికి అర్ఘ్యము నమస్కారాన్ని సమర్పించాలి. ఇది అన్ని వర్ణాల వారు ప్రతిరోజు చేయవలసినటువంటి కర్తవ్యం, మానవ కర్తవ్యం. దీన్ని సూర్య ఉపాసన అంటారు. దీని వలన మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా, శాంతిగా ఉంటాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా సంధ్యావందనాలు చేయడం లేదు. మరియు సూర్య అపచారాలు బాగా చేస్తున్నారు. ఏమిటి సూర్య అపచారాలంటే సూర్యోదయం జరిగిన తరువాత కూడా నిద్ర లేవకపోవడం, స్నానం ఆచరించకపోవడం, మరియు విశేషంగా ఆదివారాలు ఎక్కువగా మద్యమాంసాలు తీసుకోవడం, ఆదివారాల నాడు క్షవరాలు చేయించుకోవడం, గడ్డాలు గీయించుకోవడం, ఇవన్నీ కూడా సూర్య అపచారాలు. ఇవి జరగకూడదు. ఆదివారం ఎవరు కూడా మద్యమాంసాలు స్వీకరించకూడదు, ఆదివారం క్షవరం గాని గడ్డం గాని చేయించుకోకూడదు, ఆదివారం తలకి కొబ్బరి నూనె రాసుకోకూడదు, ఆదివారం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యాన్ని, నమస్కారాన్ని సమర్పించాలి. ఇది ఒక కులానికి పరిమితం కాదు, సమస్త మానవులు చేయాలి. హిందువులు తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రక్రియ. ఈ పనిని అందరి చేత చేయించాలని, అంటే సూర్య ఉపాసనని అందరి చేత చేయించాలని, సూర్య అపచారాలకి అందరినీ కూడా దూరం చేయాలి అనే సంకల్పంతో మేమందరం కూడా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం గ్రామంలో సూర్యపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్య దీక్షను స్వీకరించడం జరిగింది. అంటే సూర్యమాలను వేసుకోవడం జరిగింది. ఈ సూర్యమాలలో మనం ఏం చేస్తాం? తెల్లవారుజామునే నిద్రలేస్తాం, సూర్య నమస్కారాలు చేసుకుంటాం, సూర్య ఉపాసన చేస్తాం. ఇలాగా దీన్ని మనం ప్రారంభించాం కాబట్టి ఇది అలవాటై ప్రతినిత్యము కూడా చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అలాగ మేము స్వీకరించినటువంటి ఈ సూర్యమాలని ప్రపంచవ్యాప్తంగా అందరి చేత కూడా సూర్యమాల స్వీకరింపజేయాలని, అంటే ప్రపంచంలో ఉన్న హిందువులందరి చేత ముందు సూర్యమాలను స్వీకరింపజేసి దాని ప్రకారం అందరూ కూడా సూర్యోపాసన చేసేటట్టుగా చేయాలని అనే సంకల్పంతో ఈ సూర్యమాలను మేము స్వీకరించడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.